హాయ్ హలో అండి. వెల్కమ్ టు జతిన్ వ్లాగ్. మా జతిన్ లేచిన కాడ నుంచి ఇంకొకటి అల్లరి. అసలు ఆడ లేస్తాడు, కాసేపు అలా పడుకుని ఏదో చెప్తూ ఉంటాడు అన్నమాట. అలా చెప్పిన తర్వాత ఇంకేదో దాంతో కాసేపు ఆడతాడు. ఇంకా తర్వాత బయటికి వెళ్ళిపోవడానికి రెడీ అవుతాడు. ఈరోజు అయితే ఇంకొక కీబోర్డ్ దొరికింది, దాంతో ఆడుకుంటున్నాడు. పడేస్తాడేమో అని పట్టుకున్నాం, కానీ కాసేపు వాటితో నొక్కి నొక్కి ఆడేసి ఇంకా బండెక్కి పొలం అయితే వెళ్ళిపోయాడు అనమాట. పొలం వెళ్ళిన దగ్గర అక్కడైతే దున్నుతున్నారు ఈరోజు. వరి చేలు ఊడ్చే ముందు దున్నుతారు కదా, సో దున్నుతున్నారు ఈరోజు. అక్కడ చాలా కొంగలు అయితే వచ్చేసి ఆ నీటిలో చేపలు అయ్యి ఉంటాయి కదా, చేపలు అయ్యి తింటున్నాయి అన్నమాట. వీడెంతో ఎక్సైటెడ్గా ఇంకా వాటిని చూస్తూ ఉన్నాడు అన్నమాట. ఈ కేకలు వేస్తూ చూస్తున్నాడు. అవి ఉన్నాయనేసి అక్కడ నుంచి ఇంకా రాననేసి అక్కడే నుంచుని ఇంకెటు వెళ్ళకుండా చూస్తూ ఉన్నాడు. ఇలాగ వీడియో అయితే షూట్ చేశాం కాసేపు. చాలా అంటే చాలా వచ్చేసాయి. వాళ్ళు ట్రాక్టర్ అలా వెళ్ళటం వెనకాలే వచ్చేయటం, ఆ చేపలన్నీ వేరుకుని తింటున్నాయి అన్నమాట. ఇక్కడ ప్లేస్ ఎక్కువ, మొత్తం అన్నీ తోటలే కాబట్టి ప్లేస్ మొత్తం గ్రీనరీ ఎక్కువ ఉంటుందండి ఇక్కడ. వాడికి తోటలు పొలాలు అంటే బాగా ఇష్టం. సో ఇక్కడ నుంచి తర్వాత గెదెల దగ్గరికి వెళ్ళాడు. ఇంకొన్ని చిన్న గడ్డి మోపు తీసుకుని దూడ ఉంది మాట, దూడ దగ్గరికి వెళ్ళాడు. గడ్డి మోపు వేస్తాను అనేసి పట్టుకుని వాడే మోసుకుని వెళ్తున్నాడు అన్నమాట. అది వచ్చేస్తున్నాడు. ఇక్కడైతే దూడ ఉంది, ఆ దూడకి గడ్డి వేసేసాడు. అది తింటూ ఉంది మాట. ఇంకా వీడు దాన్ని చూస్తున్నాడు ఎలా తింటుందా అని. దూడల్ని ఇంకా తర్వాత పాకలోకి అయితే తీసుకుని వెళ్తున్నారు. తోలుకెళ్తున్నప్పుడు వీడు వెనకాలే చిన్న కర్ర పట్టుకుని వీడు కూడా వాటిని తోలుతున్నట్టు వెనకాలే వెళ్ళాడనమాట. ఏ అంటున్నాడో, పెద్ద గేదేమో కదలట్లేదు, నుంచుని చూస్తున్నాడు వెళ్ళట్లేదని. సో ఆ రెండు పాకలోకి వెళ్ళేదాకా వీడు అవుట్ సైడే వెయిట్ చేశాడనమాట. ఆ రెండు లోపలికి వెళ్ళాక వెనకాలే వీడు కూడా వెళ్ళిపోయాడు పాకలోకి. సో ఇప్పుడు పాలు తీస్తారు కదా, పాలు తీసే దగ్గరికి వెళ్ళి నుంచుంటాడు అనమాట. అక్కడేమో ఒక పెద్ద కర్ర తీసుకుని ఆ దూడను కొడుతున్నాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ పాలు తీసే దగ్గరికి వెళ్ళి అక్కడ దాని పెద్ద గేదె దగ్గరికి వెళ్ళాడు. అక్కడ దాన్ని ఏం కొడతాడా అని భయపడ్డాను, తన్నుతుంది కదా అని. బట్ ఏంటంటే అది తోక అటు ఇటు అనటం చూసి వీడికే భయం వేసినట్టుంది. సో వెనక్కి వచ్చి నుంచుని చూశాడనమాట. ఆ పాలు తీయటం అయిపోయాక మెల్లగా బండి ఎక్కి మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చాక ఒక అమాసారికి బోల్డ్ పనులు కదా, దేవుడి దగ్గరికి వెళ్ళి పూజలు ఫ్రెష్ అయిన తర్వాత పూజ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ వాటర్ అన్నీ వంపేదాకా ఆ పూజ చేస్తూనే ఉంటాడు. వీడికి దేవుడి దగ్గర పూజలు చేయటం అంటే బాగా ఇష్టం అన్నమాట. సో ఆ వాటర్ ఉన్నా లేకపోయినా ఆ చెంబులో ఆకు పెట్టి ఆ నీళ్ళ చుక్కల్ని అలా దేవుడి మీదకి వేస్తూనే ఉంటాడు. సో దట్స్ ఆల్. ఓకే, బాయ్.